హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెయిట్ దట్ ఈస్ పిజ్జా. వెయిట్ ఓపెన్ చేయరా. ఓపెన్ చేయ అమ్మమ్మ నీకోసం తెచ్చింది కదా, ఓపెన్ చేయ. ఉండు, ఇదిగో ఇక్కడ ఇట్ట చేసుకుంటే అట్ట ఈజాని. ఇదిగో పిజ్జాని అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. సాస్ ఆరిగానో ఉంటాయి కదా, అవి కూడా వేయండి అని అడుగుతున్నాడు. పిజ్జా అయితే అలా ఫుల్గా తినగానే ఇంకైతే మా పిన్ని వాళ్ళ ఇంట్లో ప్రేయర్ జరుగుతుంది. వాళ్ళు కూడా భోజనాలు పెడుతున్నారు. బిర్యానీ, చికెన్, కేసరి ఇవన్నీ చేశాను, తినడానికి రండి జున్ను బన్నం తీసుకొని అని చెప్పింది మా పిన్ని. సరే అని చెప్పి ఇంకా వాడు తినగానే నేను స్నానం చేసి ఇంకా ఆ ఫుడ్ తీసుకొని తిందామని వెళ్ళాను. కానీ మా అమ్మ తీసుకొచ్చేసింది ఆల్రెడీ ఇంటికే. ఇంకంటే తీసుకెళ్ళిపోమందంటే అక్కడ చుట్టాలు కొంతమంది వాళ్ళు ఉన్నారు, అందుకని చెప్పేసి మా అమ్మ ఇంటికి తీసుకొచ్చేసింది. ఇంకా ఫుడ్ అయితే మేమైతే తినాలి. ఇంకా మేము ఫుల్గా స్నానం చేసేసాం కదా అందరం. ఇంకా నేను, మా అమ్మ, మా చెల్లి, మా నాన్న అందరం తిన్నాము. పిల్లలకి ముందే పెట్టేశాను, తీసుకురాగానే పెట్టేశాను. వాళ్ళిద్దరికి పెట్టేస్తే ఇంకా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా నెక్స్ట్ రోజు మధ్యాహ్నం నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అయింది. లేట్గా నిద్రపోయేసరికి కొంచెం లేట్గా లేచాము. ఇంకా మార్నింగే టిఫిన్ పెట్టేశాను, దోశలు పోసి. చికెన్ కర్రీ ఉంటే దోశలు చికెన్ పెట్టేశాను పిల్లలకి. ఇంకా మా ఆనంద్ మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి వచ్చి క్యారమ్ బోర్డు ఆడదాం అక్క అని చెప్తే ఆడదామని స్టార్ట్ చేసాం. కానీ మా జున్ను పన్ను వల్ల ఆట అయితే క్యాన్సిల్ చేసేసాము. వాళ్ళిద్దరు బోర్డు మీదకి ఎక్కి గోలగోలు చేస్తున్నారు, ఇంకేం ఆడతామని చెప్పి వాళ్ళిద్దరికే వదిలేసాము క్యారమ్ బోర్డు. వాళ్ళు ఆడుకుంటారు, కొద్దిసేపు చూద్దామని చెప్పి. ఏంటి అట్లా ఆడాలని పిల్లలకి నేర్పిస్తున్నాను. వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ఆ క్యారమ్ బోర్డుతో. ఇంతలోకి ఐస్ క్రీమ్ వచ్చింది. 2 days నుంచి ఐస్ క్రీమ్ నేడుస్తున్నాడు. బయట నుండి తెస్తున్నా కానీ వాడికి ఇట్లా బండి ఇంటి ముందు నుంచుంటే కొనుక్కోవాలనిపించింది బండికి. ఇంకా బండి వచ్చిందిగా చూపించాను, తీసుకొని ఫుల్గా ఐస్ క్రీమ్ని ఎంజాయ్ అయితే చేస్తున్నాడు. రోజు కోన్ తీసుకుంటాడు, ఈరోజు అయితే వేరే డిఫరెంట్ తీసుకున్నాడు. ఇంకైతే ఆఫ్టర్నూన్ అయిపోయిందిగా, పిల్లలకైతే అన్నం కూడా పెట్టేశాను. ఇంకా 4 అలా అవుతుంది టైము. పిల్లలకి ఆడిపిస్తూ ఉన్నాను. బన్ను ఏమో బయటికి వెళ్ళిపోయాడు, కొంచెం అటు ఇటు తిరిగి వస్తా అని ఆనంద్ వాళ్ళతో. ఇంకా ఈవినింగ్ 5:30 అలా అయితే ఇద్దరికి ఆయిల్ పెట్టేసి ఫుల్గా ఇంకా బెడ్రూమ్కి తీసుకొచ్చి ఇంకా పడుకోబెట్టాను. ఇంకా వాళ్ళకి ఎలాగో 7 అయిపోయింది కదా అని స్నానం చేయించేసాను. ఇంకా కర్రీ అయితే చేయాలి. ఆఫ్టర్నూన్ కర్రీస్ అయితే అయిపోయినాయి. మా అమ్మ మా నాన్న అయితే నర్సరావుపేట వెళ్ళారు చిన్న పని ఉండి. ఇంకా అందుకని నేనైతే దొండకాయలు కట్ చేసి దొండకాయ ఫ్రై చేద్దాంలే అనుకుంటున్నాను. ఎందుకంటే మధ్యాహ్నం చికెన్ సాంబార్ అవి తిన్నాం కదా, ఇంకా ఎందుకులే అని చెప్పేసి హెవీగా దొండకాయ ఫ్రై కట్ చేస్తున్నాను. ఇంకైతే దొండకాయల ఫ్రై అయితే చేయాలి. ఇంకా మా చెల్లి కీరా క్యారెట్స్ కూడా తెచ్చింది, తిందాము సలాడ్ లాగా అని చెప్పింది. ఇంకా ఇప్పటికే ఎందుకో మధ్యాహ్నం హెవీ ఫుడ్ ఐస్ క్రీమ్స్ అవి తిని పొట్టంతా ఫుల్గా ఉంది. డిన్నరే చేయబుద్ధి కావట్లేదు. కానీ ఇంకా క్యారెట్ అవి తిందాంలే అని చెప్పి ఫస్ట్ అన్నం తినబుద్ధి అయితే తిందాము, లేదంటే లేదనుకున్నాము. అనుకొని ఇంకా క్యారెట్ కీరాని తీసుకురావడానికి అయితే వెళ్ళింది. మా చెల్లి సగం దొండకాయలు కట్ చేసింది, నేను సగం దొండకాయలు కట్ చేసి ఇంకా ఫైనల్గా అయితే దొండకాయలు అయితే కట్ చేయడం అయితే అయిపోయింది. ఇంకా క్యారెట్ కీరా అయితే ఇద్దరం కూర్చొని ఇంకా కట్ చేసుకొని ప్రశాంతంగా తిన్నాము, నేను మా చెల్లి. తినేసి నేను ఇందాకే మా పిల్లలకి స్నానం చేయించిన వెంటనే స్నానం చేశాను. ఎందుకంటే బట్టలు అయితే తడిచిపోయినాయి, అట్లా తడిచుంటే నాకు ఫుల్ చిరాగ్గా ఉంటుంది కదా అని చెప్పి నేను కూడా 6ంటికే స్నానం చేసేసి కూర్చున్నాను. ప్రశాంతంగా కీరా క్యారెట్లు అయితే ఎంజాయ్ చేస్తున్నాను.
ఇంకా పిల్లలు కూడా స్నానం చేస్తాం అయిపోయింది కదా, ఇంకా దొండకాయ ఫ్రై అయితే చేసేసి వాళ్ళిద్దరికైతే అన్నం పెట్టేసేయాలి మా అమ్మ వచ్చేసరికి. ఇంకా వచ్చేసి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా, అసలుకే జర్నీ చేసి వచ్చింది కదా అని చెప్పి ఇంకా నేను దొండకాయ ఫ్రై కూడా చేసి పిల్లలకైతే అన్నం అయితే పెట్టేశాను. అంతే అండి, మా అమ్మ అయితే వచ్చేసింది, స్నానం చేసి తిని పడుకుంది. బాయ్, గుడ్ నైట్.